మ్యామ్ అసలు ఈ రోజుల్లో యూత్ గాని, లేదంటే అడాలసెంట్స్ గాని, అసలు వాళ్ళ మెంటాలిటీ అన్నది ఎలా ఉంది మ్యామ్? అండ్ వాళ్ళ మెంటాలిటీని ఏది బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది ఈ రోజుల్లో? ఎప్పుడైనా గూడా అండి నెగెటివ్ అనేది మనకి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్ మనకి రాడానికి టైం. టైం పడుతుంది. అవును. బికాజ్ మనకి థాట్ ప్రాసెస్ అంతా జరగాలి కదా! అవును. ఇట్ ఈస్ అవును. అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అవును. నెగెటివ్ ఇట్లా స్ట్రెయిట్ ఎళ్ళిపోతుందనమాట బ్రెయిన్‌లోకి ఇంకా. అంతే. సో, అంతే. కాబట్టి అండ్ యూత్ అడాలసెన్స్ అంటేనే వాళ్ళింకా కంప్లీట్ పర్సనాలిటీ ఫార్మ్ అవ్వని స్టేజెస్ వాళ్ళవి. అవును. ఎగ్జాక్ట్. అండ్ మెచ్యూరిటీ అనేది ఇంకా రాని ఇంకా కంప్లీట్‌గా రాని వయసు. అవును. వాళ్ళకి డెసిషన్ మేకింగ్ హ్మ్. అంతగా రాదు. హ్మ్. చాయిస్ చాయిసెస్ కూడా కరెక్ట్‌గా ఉండవు. సో, అవును. దిస్ ఫేజ్ ఈస్ ఓన్లీ కాల్డ్ యూత్. యాహ్! అండ్ అది అందరికీ జరిగే ఒక స్టేజే అడాలసెన్స్, యూత్ అనేది ఎవ్రీబడీ హాస్ టు గో త్రూ ఇట్. అవును. అవును. సో, వాళ్ళు దేనికి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు అంటే వాటెవర్ ఈస్ ట్రెండింగ్ దానికే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. హ్మ్. ఇప్పుడు భక్తి ట్రెండింగ్‌లో ఉంటే ట్రస్ట్ మీ ఎవ్రీబడీ విల్ గో టు టెంపుల్. హ్మ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు టెంపుల్స్‌కెళ్ళి కూడా రీల్స్ చేస్తున్నారు కదా! అవును. చేస్తున్నారు. కేదార్‌నాథ్‌లో రీల్స్ చేశారు. అవును. అవును. ఈవెన్ చాలా పాపులర్ ప్లేసెస్‌లో. సో, ఏంటి ఎళ్ళాము. మేము గూడా ఎళ్ళాము. అటెండెన్స్ టిక్ మార్క్. అంతే. ఆ టిక్ మార్క్ ఉండాలి. ఆ ట్రెండ్ ఫాలో పర్టిక్యులర్ అయ్యాము ట్రెండ్. అంతే. ట్రెండ్ ఫాలో అయ్యాము అంతే. అనేలాగా. సో, మనం మంచి ట్రెండ్ చేస్తే మంచిని ఫాలో అవుతారు. హ్మ్. మనం బ్యాడ్‌ని ట్రెండ్ చేస్తే బ్యాడ్‌ని ఫాలో అవుతారు. అవును. సో, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సోషల్ అంటే అటు తిరిగి, ఇటు తిరిగి వి ఆర్ ఆల్ ఇంటర్‌లింక్డ్ అండి. ఇప్పుడు నేను ఒక కంటెంట్ పదే పదే చూస్తేనే అది పాపులర్ అవుతది. హ్మ్. నేను చూడకపోతే అది ఎందుకు పాపులర్ అవుతుంది? అవ్వదు. అండ్ నేను పాపులర్ అయితేనే కదా అలాంటివి ఇంకో 10 చేస్తాను. అంతే. అంతే. సో, ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ మన మీదే ఉంది. ఎవరో మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. ఎవరి వల్లో మనం మారిపోతాము అనుకోవడం అనేది పాయింట్ కరెక్ట్ కాదు. కాదు. హ్మ్. 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 కాకపోతే యాజ్ ఐ సెడ్ అగైన్ ఈ అడాలసెన్స్‌లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇంకా కంప్లీట్‌గా ఉండవు కాబట్టి పేరెంట్స్ కెన్ ప్లే ఎ మేజర్ రోల్. హ్మ్. టీచర్స్ కెన్ ప్లే మేజర్ రోల్. కోచెస్ కెన్ ప్లే మేజర్ రోల్. కోచ్ ఐమ్ టాకింగ్ అబౌట్ స్పోర్ట్స్ కోచెస్, జిమ్ కోచెస్, ఓకే. నాట్ లైఫ్ కోచెస్. ఓకే. 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 సో, కాబట్టి దే కెన్ ఆల్సో ప్లే అ మేజర్ రోల్. బికాజ్ వాళ్ళు కూడా అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మోటివేషన్ పర్సన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటారు ఆ ఏజ్‌లో. ఎవరో ఒకరిని చూసి ఇన్‌స్పైర్ అవుతారు అవును. ఫ్యామిలీలో. అవును. సో, వాళ్ళు కూడా అప్పుడప్పుడు అస్తమానం కాదు. అప్పుడప్పుడు చెప్పాలి. దీనివల్ల నీకు జరిగే లాభాలేంటి, నష్టాలేంటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. అండ్ ఆల్సో కొంతవరకు అయితే ఖచ్చితంగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. హ్మ్. ఎస్పెషల్లీ రీల్స్, షార్ట్స్ యెస్. వీటి వల్ల చాలానే ఉంది ఇన్‌ఫ్లూయెన్స్ అనేది. బికాజ్ ఎవ్రీబడీ వాంట్స్ టు షోకేస్ దెమ్‌సెల్వ్స్. అవును. అంటే 14-18 వదిలేసేయండి. హ్మ్. 30-40 ఇయర్స్ ఆల్సో అవునవును. ఎవ్రీబడీ వాంట్స్ పాపులారిటీ. ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక ఐడెంటిటీ ఏదో ఒకటి కావాలి. ఐడెంటిటీ. దట్ ఐడెంటిటీ ఈస్ నాట్ ఈవెన్ రెస్పెక్ట్‌ఫుల్ ఐడెంటిటీ. యెస్. అంటే ఒక 10 మంది తిట్టినా కూడా వైరల్ అయిపోతాం వైరల్ అనుకోని అయిపోతాము. సో, అండ్ దే ఆర్ డూయింగ్ అంటే షోయింగ్ ఆల్ అన్‌వాంటెడ్ థింగ్స్. దేనికి పనికిరాని విషయాలు. ఈవెన్ ఇలా అంటే 30-40 ఇయర్స్ వాళ్ళే ఇలా ఉన్నప్పుడు 14-18 ఇయర్స్ వాళ్ళని మనం అనుకోని లాభమేముంది? లాభం లేదు. ఎగ్జాక్ట్. సో, ఫస్ట్ వీళ్ళు సరిగ్గా ఉంటే అంటే ఎప్పుడైనా అండి రూట్స్ అంటాం అందుకే. మన రూట్ అనేది కరెక్ట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు బావుంటారు. ఎందుకు ఇప్పుడు గూడా మంచి పిల్లలున్నారు. 30%, 40% ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ వెరీ కెరియర్ ఓరియెంటెడ్. టాపర్స్ ఉన్నారు. ఇంకా కూడా దే ఆర్ స్టూడియస్. హ్మ్. జనాలకి పనికొచ్చేవి చేస్తున్నారు. కంట్రీని ఇప్పుడు నీరజ్ చోప్రా ఉన్నారు. హ్మ్. హ్మ్. వాట్ ఈస్ హిస్ ఏజ్? వెరీ యంగ్ హి ఈస్. సో, ఇండియాని ప్రౌడ్ చేసేలాగా శుభ్మన్ గిల్, ఈశాన్ కిషన్, ఈశాన్. దే ఆల్ ఆర్ యంగ్ చాప్స్. యెస్. సో, దే ఆర్ సో మచ్ కెరియర్ ఓరియెంటెడ్, గోల్ ఓరియెంటెడ్. వాళ్ళు కూడా మన అంటే కంట్రీకి ఒక నేమ్ అవును. తీసుకొస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌లీ. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అండ్ ఇలాంటి ఒక 70-60% అనేవాళ్ళు ఇలా కూడా ఉన్నారు. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఇంకా రీల్స్‌లో ఏదొస్తే అది చూసేసి అది పాపులర్ చేయడము. అంటే దే బ్యాన్ టిక్‌టాక్. బట్ వాట్ ఈస్ ద యూజ్? దానికి నో. ఆల్టర్‌నేట్ చాలా వచ్చేసాయి. సేమ్ వే లైక్ హౌ దే బ్యాన్ పబ్‌జీ. సంథింగ్ దానికి ఏదో ఫ్రీ ఫైరో సంథింగ్ ఏదో వచ్చింది. వచ్చేసాయి. సేమ్ దే బ్యాన్ టిక్‌టాక్ బట్ రీల్స్ వచ్చాయి. అవును. అంటే ఎంతవరకు బ్యాన్ చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్ కూడా. ఎగ్జాక్ట్‌లీ. మనకు ఒక సోషల్ అవేర్‌నెస్ ఉండాలి కదా! మనం ఒక కంటెంట్ పెడుతున్నాము. హ్మ్. ఒక 10 మంది చూడాలి అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ద సొసైటీ? సరే హెల్ప్ చేయకపోయినా అట్‌లీస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ ఫైన్. హ్మ్. బట్ డిస్ట్రక్షన్ యెస్. హౌ ఫెయిర్ ఇస్ దట్? యెస్.
నిన్ను చూసి ఒక 10 మంది పిల్లలు ఒక తప్పు దోవలో వెళ్తున్నారు అంటే హౌ మీన్ యూ షుడ్ బీ టు క్రియేట్ సచ్ కంటెంట్ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ దట్ యూత్. సో మనకి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండాలండి. ఆ కన్సైన్స్ లేనప్పుడు ప్రతిసారి వెనకాల ఒకళ్ళుండి జడ్జ్ చేయలేము. నేను పిల్లల కన్నా పెద్దవాళ్ళనే తప్పు పడతాను ఈ విషయంలో అయితే. సో అడల్ట్స్ కూడా ఇంత కూడా కన్సైన్స్ లేకుండా బిహేవ్ చేయడం వల్ల పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్, యాంగర్ అనేవి, లేదా కెరియర్ని వదిలేసి మోడలింగ్ చేస్తాను, లేదా XYZ చేస్తాను, సినిమాలు తీస్తాను, ఇలాంటి బిహేవియర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే అన్రియలిస్టిక్. నువ్వు ఒక మోడలింగ్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ క్రైటీరియా. నువ్వు ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలంటే నీకు ఒక టాలెంట్ ఉండాలి, ఒక క్రైటీరియా ఉండాలి. ఉన్న వాళ్ళది చేయడంలో తప్పు లేదు. బట్ వెన్ వీఆర్ నాట్ మ్యాచింగ్ దట్ క్రైటీరియా, మనం అందులో ఫిట్ అవ్వనప్పుడు యూ వాంట్ టు డూ దట్ అంటే సంథింగ్ అన్రియలిస్టిక్ మీరు చేయాలనుకోవడమే. సో దిస్ అన్రియలిస్టిక్ థింకింగ్, అన్రియలిస్టిక్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లుయెన్సెస్, సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. మ్యామ్ అంటే ఇప్పుడు మీరు ఐడెంటిటీ గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే నాకేదో ఒక గుర్తింపు రావాలి అని ఒక ఆశ పుడుతుంది. అది ఒక విధమైన ఐడెంటికల్ క్రైసిస్లా కూడా మారిపోతుంది కొంతమందికి. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే తాపత్రయంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు, పాపులర్ అవుతున్నారు, అది తిట్టి పాపులర్ అలా చాలా జరుగుతున్నాయి అలాగా. సో అసలు ఇది ఎంతవరకు దారి తీస్తుంది మ్యామ్? అండ్ గుడ్ ఐడెంటిటీ, బ్యాడ్ ఐడెంటిటీ అని వాళ్ళు ఎలాగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? అంటే ఇట్స్ నాట్ టు ఇన్సల్ట్ సంబడి అండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళలోనే చూసుకుంటే కొంతమంది ఉన్నారు ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు, వేర్ దే ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డిల్యూషన్స్. అంటే నాకు ఆ సినిమా ఆఫర్ వచ్చింది, ఆర్ నేనే ఇందులో హీరో అంటే ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి తెలుసు అది అబద్ధము అని, చూసే వాళ్ళకి తెలుసు అది అబద్ధము అని. సో ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? అసలు ఇంటర్వ్యూ చేయకపోతే ఎవరు చూడరు కదా. వై పీపుల్ వాంట్ టు ఇంటర్వ్యూ సచ్ పీపుల్? మంచివి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్లో ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చిన్న టోర్నమెంట్స్ అండర్-13, అండర్-18, అండర్-19 ఆడి ఫేమస్ అవుతున్న వాళ్ళు చాలా పిల్లలు ఉన్నారు. వాళ్ళది ఒక్క ఇంటర్వ్యూ రాదండి ఎక్కడ. ఓన్లీ PV సింధుది, విరాట్ కోహ్లీది, అంటే వాళ్ళు పీక్స్ వెళ్ళిపోతేనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు. ఎందుకు? వాళ్ళు కూడా దే కెన్ బి గుడ్ మోటివేటర్స్. అలాగే చదువుకునే వాళ్ళు కూడా టాపర్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ఎలా చదువుతారు, ఏం టెక్నిక్స్ ఫాలో అవుతారు, అది కూడా ఎవరు తీసుకోరు ఇంటర్వ్యూ, బికాస్ వ్యూస్ ఉండవు. అండ్ అంతెందుకండి, ఇప్పుడు మీ ఛానలే ఉంది టమాడాలో, మీరు అంటే మన సైకాలజీ వీడియోస్కి ఉన్న వ్యూస్ చూడండి, అదర్ కంటెంట్స్కి ఉన్న వ్యూస్ చూడండి. బికాస్ పీపుల్ ఆర్ అంటే వాళ్ళకి అదే నచ్చుతుంది. ఎక్కడైతే హాట్ టాపిక్స్ ఉంటాయి, వల్గారిటీ ఉంటుంది, లేదా సంథింగ్ రిలేటెడ్ టు అడల్ట్ ఉంటుంది, దానికి అట్రాక్ట్ అవుతున్నారు. బికాస్ ఆ థంబ్నెయిల్స్ కూడా పెట్టడం అంత బాగా పెడుతున్నారు. సరే దాంట్లో ఉందా లేదా సెకండరీ, ఆ థంబ్నెయిల్స్ అలా పెట్టడం వల్ల ఓపెన్ చేస్తున్నారు అండ్ హార్డ్లీ 40 seconds సో వ్యూస్ వచ్చేస్తున్నాయి, దే ఆర్ మేకింగ్ మనీ. బట్ అసలు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే పలానా దానికని చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. ఇప్పుడు భక్తి కూడా అంటే లైక్ మనకి స్పిరిచువల్ స్పీకర్స్ ఉన్నారు అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళు ఎంతో కొంత స్ప్రెడ్ చేయబట్టి అట్లీస్ట్ మనం ఇలా అయినా ఉన్నాం. లేదు అంటే ఇంకా డేంజర్గా ఉండేదేమో పరిస్థితి. సో వాళ్ళని కూడా ఫాలో అవుతున్నారు చాలామంది, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో గుడ్ కూడా ఉంది, బ్యాడ్ కూడా ఉంది. కానీ మన ఇంట్లో కూడా మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎంతవరకు మనం మానిటర్ చేయగలుగుతున్నాం. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్. కంట్రోలింగ్ ఇస్ బ్యాడ్, బట్ మానిటరింగ్ అండ్ అప్రోచింగ్ దెమ్ ఇన్ అ ఫ్రెండ్లీ వే అండ్ కరెక్టింగ్ దెమ్ ఇస్ అ రైట్ థింగ్. మనం కంట్రోల్ చేయలేము, కరెక్ట్ మాత్రమే చేయగలుగుతాం. ఎస్, మానిటర్ చేస్తూ ఉండాలి, కరెక్ట్ చేస్తూ ఉండాలి. ఇనీషియల్గా చిన్న మార్పు కనిపించిన వెంటనే చేయాలి. చిన్నదే కదా వదిలేస్తే అది మనం తర్వాత కరెక్ట్ చేయలేము. సో స్టార్టింగ్ ఇనీషియల్గానే మనం అది గమనించగలిగి ఐడెంటిఫికేషన్. ఎస్, సో ఐడెంటిటీ అంటారా, ఇంకా ఎస్ అది క్రైసిస్ లాగా అయిపోయింది. బికాస్ ఎవ్రీ ఏజ్ వాళ్ళు కావాలనిపిస్తుంది ఐడెంటిటీ. సో యా, ఐడెంటిటీ ఇన్ గుడ్ థింగ్స్ ఇస్ ఫైన్. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మంచి ఉంటుంది కదా, ఆ మంచిని చేయండి పాపులర్. వై యూ వాంట్ టు షో అగ్లీ ఫేస్ ఆఫ్ యోర్స్ ఆర్ అగ్లీ సైడ్ ఆఫ్ యోర్స్ దట్ ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ ద నేమ్స్,
బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు చేసేది చాలా వల్గారిటీ, ఆర్ వాళ్ళు మాట్లాడేది చాలా వల్గారిటీ, బాడీ షోస్ చేస్తున్నారు, ఆర్ ఇస్ దే టాకింగ్ రబ్బిష్. అలాంటి వాళ్ళని ఎందుకు మనం పాపులర్ చేయాలి? సెన్సిబుల్గా మాట్లాడండి. సరే మీరు పాపులర్ అవ్వాలనుకుంటున్నారు, షో యువర్ టాలెంట్, ఏదో ఒకటి చెయ్యండి, నేర్చుకొని చెయ్యండి అండ్ బికమ్ పాపులర్. క్రియేట్ ఐడెంటిటీ. మీరు ఒక మోటివేషన్, ఒక గోల్ సెట్ చేయాలి కదా. మిమ్మల్ని చూసి ఒక 10 మంది నవ్వితే వాట్ ఈస్ అ యూజ్? సో నవ్వడం కూడా ఇప్పుడు పాపులారిటీ అనుకుంటున్నారు. ఆ కైండ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాం మనం సొసైటీలో. బికాజ్ XYZ పర్సన్ని ఎవరో 4 తిట్లు తిడితే దట్ పర్సన్ ఇస్ గెటింగ్ ఫేమస్. సో అదే. సో అంటే ఒకప్పుడు మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం బాధపడి మార్చుకునే వాళ్ళం మన బిహేవియర్. కానీ ఇప్పుడు ఏంటంటే దే వాంట్ మోర్ ఆఫ్ దట్. తిట్లు ఉంటేనే ఫేమస్ అవుతున్నారు. సో ఎలాగోలా ఫేమస్ అవుతున్నాం కదా అంతే. బట్ ఈవెన్చువలీ అది లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదండి. అండ్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అంటే ఇప్పుడు ఈ గుడ్ బ్యాడ్ని వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మేము? అలా ఏమైనా క్రైటీరియా ఉంటుందా, లేదంటే అది ఇండివిజువల్ బట్టి మారుతుంది? అంటే ఇప్పుడు పాపులారిటీ వచ్చినప్పుడు బాగుంటుంది, బట్ డౌన్ ద లైన్ యాజ్ ఐ సెడ్ ఇట్ విల్ నాట్ బి లాంగ్ లాస్టింగ్. And somewhere when you don't get that popularity what you got, then it will definitely lead to again some illnesses, mental illnesses వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గుడ్ బ్యాడ్ అనేది ఎవ్రీ పర్సన్ షుడ్, అంటే ఆ బేసిక్ సెన్స్ మనకి దేవుడు ఇచ్చాడండి. దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ కదా. అదర్ స్పీషీస్ విల్ నాట్ హ్యావ్ దట్ కన్సైన్స్. మనకి ఉంది, హ్యూమన్ బీయింగ్స్కి మనకున్న సెన్స్ అది. సో దాన్ని ఒకళ్ళు గుర్తు చేయనక్కర్లేదు, బై బర్త్ మనకు వస్తుంది. సో కాబట్టి అది మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ యూజ్ ఇట్.